హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ అండి. సో మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మా చిన్నమ్మాయి వాళ్ళ స్కూల్లో తన గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. దానికోసం మార్నింగే రెడీ అయిపోయి బయలుదేరిపోయాం. అయినా సరే వెళ్ళేసరికి లేట్ అయిందని వాళ్ళ మేడం తన కోసం అక్కడ వెయిట్ చేస్తూ తను పికప్ చేసుకుంది. ఇక్కడ పెట్టారు కదా కిందర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సెరమోనీ 2025 అనమాట. తన ప్రిన్సిపల్ మేడం అండ్ క్లాస్ టీచర్ వాళ్ళిద్దరు అయితే అందరికీ సర్టిఫికేట్ అండ్ గ్రాడ్యుయేషన్ కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా అమ్మాయి వచ్చేసి చక్కగా వాళ్ళ ప్రిన్సిపల్ మేడంకి నమస్తే పెట్టేసి సర్టిఫికేట్ అయితే తీసుకుంది. తను ఈ సంవత్సరం ఎల్కేజీ యూకేజీలో ఏమేమి నేర్చుకుంది, ఏం నేర్చుకోవడానికి డిఫికల్ట్గా ఉంది, ఇవన్నీ ఇక్కడైతే చెప్తుంది ఈ వీడియోలో. సో తనకు స్విమ్మింగ్ అంటే చాలా కష్టమైంది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళాక స్విమ్మింగ్ అండ్ ఇంకా మిగతా నాలెడ్జ్ కూడా బాగా నేర్చుకుంటుందని ఈ వీడియోలో అయితే చెప్తుంది. ఇక్కడ వచ్చేసి ముందు వాళ్ళ గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో గ్రూప్ ఫోటో ఉంటుంది అనమాట. సో అందుకని నేను మా వారు వెళ్ళిపోయి మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ డేలో ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి గ్రాడ్యుయేషన్ డే మా పెద్దమ్మాయి ఎప్పుడైతే మేము జరుపుకోలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. చాలా కొత్తగా అనిపించింది. ఇంకా తర్వాత వాళ్ళ మేడం చెప్పిందంటే ఇలా టోపీ తీసి డ్యాన్స్ వేయాలని. సో అందరూ పిల్లలందరితో ఒక గ్రూప్ ఫోటో చక్కగా తీయించేసిన తర్వాత మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ కూడా వేయించారు మా చిన్నమ్మాయి అండ్ మేము కూడా చాలా హ్యాపీ. ఇలాంటివి నేను ఫస్ట్ టైం లైఫ్లో చూస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి గ్రాడ్యుయేషన్ డేకి కానీ ఇలాంటి ఏటికి మేమైతే పాల్గొనలేదనమాట. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు తను పెద్ద బిగ్గాలు అయిపోయిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అక్కతో చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంది స్కూల్ ముందు. అండ్ ఆటోలో మేము మార్నింగ్ 8కి వెళ్ళిపోయామండి. టిఫిన్ అయితే తినలేదు. సో అందుకని 10 కల్లా ప్రోగ్రామ్ అయిపోయింది కదా, టిఫిన్ తిందాము అని బయటకు వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఆటోలో తను చెప్తుంది అనమాట, ఇదిగో నా సర్టిఫికేట్, ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్కి వచ్చేసాను అవన్నీ చెప్తుంది. ఇక్కడ మేము ఎప్పట్లాగే మాకు ఎంతో ఇష్టమైన స్పైసీ సౌత్కి అయితే వెళ్ళిపోయి టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చాం. నేనైతే పొడి ఇడ్లీ, మా పిల్లలు మా వారు అదేవిధంగా మా పెద్దమ్మాయి అయితే దోశ తిన్నారు, మా చిన్నమ్మాయి వడ తిన్నదనమాట. సో ఎండ అద్దరిపోయిందనమాట. 10 అయినా సరే ఎండ అద్దరిపోతుంటే సర్లే కదా అని ఇంకా ఈ టిఫిన్స్ చేసిన తర్వాత కాఫీ టీ ఏమీ తాగలేదనమాట. చూస్తున్నారా దోశ బాగుందని. అంటే ఆంధ్ర ఫుడ్ ఏదైనా తినాలంటే మేము సౌత్ ఈస్ట్ స్పైస్లోకే వెళ్తాం అండ్ టిఫిన్స్ అయితే బాగున్నాయి అనమాట. సో ఎండలు అదిరిపోతున్నాయి అని కాఫీ టీ ఏం తీసుకోకుండా చక్కగా నేనైతే వాటర్ మిలన్, నాకు మా చిన్న తల్లికి ఇద్దరికి ఫేవరెట్ అనమాట ఈ వాటర్ మిలన్ జ్యూస్. అదేవిధంగా మా హస్బెండ్ అండ్ మా అమ్మాయి అయితే లెమన్ సోడా అండ్ ఆరెంజ్ జ్యూస్ అయితే తాగేశారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి అయితే 11:30 అలా అయిపోయిందండి. ఇంకా మా క్యాబ్ బుక్ చేసుకుని మా ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా లంచ్లోకి అక్కడ ఒక తెలుగు మేనేజర్ ఉన్నారనమాట. ఆయన అన్నారు లంచ్లోకి స్పెషల్గా చేపల పులుసు ఏమైనా ట్రై చేస్తారా అని అడిగితే సర్లే చూద్దాం కదా అని మా వారైతే నెల్లూరు చేపల పులుసు అయితే లంచ్లోకి తెచ్చుకున్నారు. నేనైతే వెజ్ మీల్స్ తెచ్చుకున్నాను. సో మా వారు మా అమ్మాయి చెప్పింది అయితే చేపల పులుసు చాలా బాగుందని. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.